సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అంటే మీరు అన్నదానికి ఒక రీజన్ అయితే నేను చెప్తున్నా. అంటే బయట మాట్లాడుకునే దానికి నేను ఒకటి చెప్తాను. బయట మాట్లాడుకునేది కేవలం కోటా శ్రీనివాసరావు గారి తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా, శాపమైందా ఇండస్ట్రీలో? శాపం వల్ల కనిపిస్తుంది కానీ అది దానికి చెప్పాలంటే కొంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు, అంటే వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అది డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. ఒక్కసారి అంటే ఎంట్రీకి మాత్రం అది ఇంపార్టెంట్, తర్వాత నిలబెట్టుకోవటం అది అవ్వటం వల్ల నాకు బ్యాడ్ అని అనుకోను. అట్లాంటి పాత్ర నాకు ఎవరైనా ఇచ్చి దాని సేమ్లో అలాగే చేస్తున్నాడు లేకపోతే చేయలేకపోతున్నాడు అంతే కదా, అక్కడ అంత అవకాశం రావాలి కదా. బ్యాంక్ చేస్తే చాలా దానికి లక్కది. ఆయనలాగే ఉంటారు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేశారు డైరెక్టర్స్. అనుకుని ఉండొచ్చు కానీ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనుకోను. మరి జరుగుతుందేమో మరి, కానీ అలాంటి అవకాశం ఎక్కువ. ఒక సినిమాలో మాత్రం నన్ను తీసేశారా? శ్రీనివాసరావు పాత్రం కాదు, ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు విజయనిర్మల గారు. సినిమా పేరు ఎందుకని దాంట్లో మెయిన్ వేళ శ్రీనివాసరావు వేసిన వేషం. అది కథ అటుమారి ఏంటంటే కొడుకు వేషం ఇంపార్టెంట్. అది గిరిబాబు గారి వేయాల్సి వచ్చింది, ఆయన స్టార్ కదా. ఆ టైంలో గిరిబాబు గారికి ఫాదర్గా పనికి అప్పుడు ఎవరన్నా ఉన్నాం కాస్త పనికి రావని అట్ట మార్చి తీశారు. చెప్తున్నారు అది ఎందుకు తీశారంటే ఆవిడ పాపం మీకు మంచి మంచి లెక్క వస్తుందిలేండి, ఏదో అవకాశం ఫీల్ అవ్వకుండా అంటే ఫీల్ అయ్యేది ఏముందమ్మా చెబుతున్నా. అట్టపోతాయి కొన్ని రకరకాలు. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీ ఇద్దరు, మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు నేను చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా రీజన్. రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అనే బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటో చెప్పితే తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరే, నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు 5 అనే మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమయ్యా అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకెళ్ళదు, మంచి చెడుదు అంతకన్నా లోతుకెళ్ళదు. అవునా? ఏంది అంతకన్నా లోతుకెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమో భయం, తప్ప నీళ్ళ గురించి కాదు. దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటాం దానికి. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, ఇట్లా చేత విడి పెట్టుకుపోయావా అది చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా. బట్ కోట శంకర్రావు గారు, ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అబ్బాయి డాక్టర్ డెంటిస్ట్, మా అమ్మాయిలు 2 బ్యాంక్ ఆఫీసర్స్. అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు. ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు అంటారే, అట్లా నా డాక్టర్ నటరాజు అయ్యాడు, యాక్టర్ నటరాజు అలా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి. ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు, పేర్లు ఎందుకు మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడు తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తాగల. ఉన్నాయి, అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ మామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు, ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 20 టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు
ఇంకోసారి వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దామని ఆలోచన టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. అవును. 60 మెగాలంటే మాట్లాడండి. అంటే అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా మీ? అలా కాదు, అంటే రెండు సైమల్టైన్స్ గా రెండు చేస్తున్నాక ఇప్పుడు చాలా మంది చేస్తున్నాక దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. ఆ. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే మేము మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చిన్న భావం. చూపు ఉంటుంది. అవును. పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. అది ఇప్పటికి కూడా ఉంది కదా. ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ వేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద రంగస్థానం అని పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికే ఒక 2 వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులకి ఏదో మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేష ఉండదు ఆ టైంలో, అంతే సంక్రమణ అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడిలా ఉంటుంది మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి వారం రోజులు హోటల్లో ఉన్నాం, షూటింగ్ జరుగుతుంది. రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు ఎంత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళండి సార్ సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి, మీరు వారం రోజుల నుంచి చేశారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సల్ట్ చేయాలంటే వారం రోజులు నేను హోటల్లో పెట్టి ఖర్చులు పెట్టి చేస్తానటయ్యా, లేదు టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యర్థం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ ని తప్పు లేకుండా మీ వంతుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాక నేను వెళ్ళి కలవటం తక్కువ.